నమస్కారం భక్తులారా, ఈరోజు మనం వినబోయే కథ కేవలం సంపద గురించి కాదు, మన జీవితానికి కావలసిన శాంతి, ఆరోగ్యం, ధైర్యం, విజయం, సంతానం, జ్ఞానం, శక్తి, ఐశ్వర్యం అన్నింటినీ ప్రసాదించే అమ్మవారి 8 మహారూపాల కథ అష్టలక్ష్మి కథ. ఈ వీడియోని చివరి వరకు వినితే మీ ఇంట్లో లక్ష్మీ నివాసం ఎలా పెరుగుతుందో కూడా తెలుసుకుంటారు. మొదలు పెడదాం. పౌరాణిక కాలంలో దేవతలు మరియు అసురులు కలిసి సముద్రమథనం చేశారు. ఆ సమయంలో సముద్రం నుంచి ఉద్భవించిన మహాశక్తి శ్రీమహాలక్ష్మి. కాని అమ్మ ఒక్క రూపంలో కాదు, మనుషుల జీవితంలోని ప్రతి అవసరాన్ని తీర్చేందుకు 8 రూపాలుగా అవతరించింది. ఆ 8 రూపాలే అష్టలక్ష్ములు. ఇప్పుడు ఒక్కొక్క రూపాన్ని లోతుగా తెలుసుకుందాం. 1. ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే అన్ని లక్ష్మీ రూపాలకు మూలమైన శక్తి. ఆమె అనుగ్రహముంటే మన జీవితంలో ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది. ఆదిలక్ష్మిని పూజిస్తే మనసులో భయం తొలగిపోతుంది, మంచి మార్గంలో జీవించాలనే బుద్ధి కలుగుతుంది. ప్రతి శుభకార్యానికి ముందు ఆదిలక్ష్మి నామస్మరణ చేయడం ఉత్తమం. 2. ధాన్యలక్ష్మి. ధాన్యమంటే జీవనాధారం. ధాన్యలక్ష్మి అనుగ్రహంతో ఆహారలోపం ఉండదు, కుటుంబంలో ఆకలి ఉండదు, వ్యవసాయం, ఉద్యోగం వృద్ధి చెందుతాయి. అన్నదానం చేయడం, శుక్రవారం బియ్యం దానం చేయడం ధాన్యలక్ష్మిని ప్రసన్నం చేస్తాయి. 3. ధైర్యలక్ష్మి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనల్ని నిలబెట్టేది ధైర్యం. ధైర్యలక్ష్మి అనుగ్రహంతో భయం పోతుంది, శత్రువులపై విజయం లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ అమ్మవారు యోధులకు, నాయకులకు ప్రత్యేకంగా కరుణ చూపిస్తారు. 4. గజలక్ష్మి. 2 ఏనుగులతో దర్శనమిచ్చే అమ్మే గజలక్ష్మి. ఆమె అనుగ్రహం వల్ల రాజయోగం, ప్రతిష్ఠ, సమాజంలో గౌరవం లభిస్తాయి. ఉద్యోగ ప్రమోషన్, వ్యాపార వృద్ధికి గజలక్ష్మి పూజ చాలా శుభం. 5. సంతానలక్ష్మి. సంతానం కోరుకునే దంపతులకు ఈ అమ్మవారు కల్పవల్లి. పిల్లల ఆరోగ్యం, మంచి గుణాలు, దీర్ఘాయువు సంతానలక్ష్మి దయతో లభిస్తాయి. గురువారన్నాడు దీపం వెలిగించి ఈ అమ్మవారి నామం జపించండి. 6. వీరలక్ష్మి. వీరలక్ష్మి అంటే విజయలక్ష్మి, శత్రునాశిని. పరీక్షలు, కోర్టు కేసులు, పోటీలు వంటివాటిలో విజయం కావాలంటే ఈ అమ్మవారి కృప తప్పనిసరి. ఆమె చేతిలో ఆయుధాలు మనలోని దుర్బలతలను నశింపచేస్తాయి. 7. విద్యాలక్ష్మి. విద్యే నిజమైన సంపద. విద్యాలక్ష్మి అనుగ్రహంతో జ్ఞానం, స్మరణశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. విద్యార్థులు పరీక్షల ముందు ఈ అమ్మవారిని స్మరిస్తే విజయం ఖాయం. 8. ధనలక్ష్మి. అందరికీ తెలిసిన రూపం ధనలక్ష్మి. డబ్బు, ఆస్తి, సంపద, లగ్జరీ జీవితం ఈ అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి. కాని గుర్తుంచుకోండి, ధనలక్ష్మి సద్గుణాలున్న ఇంట్లోని నిలుస్తుంది. ఇంట్లో అష్టలక్ష్మి నివాసం కోసం సరళమైన పద్ధతులు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయండి, లక్ష్మీదీపం వెలిగించండి, అష్టలక్ష్మీ స్తోత్రం వినండి లేదా జపించండి, దానం, సేవ అలవాటి చేసుకోండి, ఇంట్లో కలహాలు తగ్గించండి. ఇవి పాటిస్తే అమ్మవారి కృప తప్పకుండా ఉంటుంది. భక్తులారా, లక్ష్మీ అనేది కేవలం డబ్బు కాదు, ఆమె ఒక జీవన విధానం. అష్టలక్ష్ములు మన జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దే మహాశక్తులు. భక్తులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ మహాలక్ష్మి.